యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ విజయన స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం నోట్లో వేసుకుంటే చాలు వెన్నెలా కరిగిపోయే బేసన్ లడ్డు, అది కూడా స్వీట్ షాప్ స్టైలు చూపించబోతున్నాను గైస్. చూడండి గైస్, ఇలా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. ఇంకెందుకు గైస్ ఆలస్యం, దీన్ని పక్కా కొలతలతో చూపిస్తున్నాను గైస్. ఈ కొలతల ప్రకారం ఇది చేసుకుంటే పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో మనకు బేసన్ లడ్డు వస్తుంది. దీనికి ముందుగా ఇలా 2 కప్పుల శనగపిండిని జల్లి పోసుకొని మెత్తటి పిండిని మనం తీసుకోవాలి. మనము ఇట్లా జల్లి పోసుకొని తీసుకుంటేనే మనకు అట్లా మృదువైన లడ్డు మనకి వస్తుంది. ఇలా 2 కప్పుల శనగపిండిని నేను జల్లి పోసుకొని పక్కకు తీసుకుంటున్నాను గైస్. ఇప్పుడు ఈ జల్లి పోసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కొలిచి తీసుకుందాము మనం 2 కప్పులు. మీరు మిల్లులో ఆడిచ్చిన ఏదైనా తీసుకోండి, లేదంటే రెడీమేడ్ తీసుకోండి. ఏది తీసుకున్నా కూడా ఖచ్చితంగా జల్లి పోసుకొని తీసుకోండి గైస్. అప్పుడే మనకు మెత్తటి పిండి వస్తుంది. ఇలా 2 కప్పుల పిండిని తీసుకోవాలి ఒక బౌల్లోకి. దీన్ని ఇట్లా పక్కన పెట్టేసుకుందాము. అలాగే 2 కప్పుల శనగపిండికి 1.5 కప్పు చక్కెర పొడి, ఇలా స్మూత్గా ఉండే షుగర్ పౌడర్ తీసుకోవాలి. నేను మిక్సీకి వేసుకొని మళ్ళీ ఇట్లా జల్లి కూడా పోసుకున్నాను. ఇట్లా ఎందుకు చక్కెర కూడా జల్లి పోసుకున్నానంటే మనకు బాగా అతి సుత్తి మెత్తని లడ్డు మనకి రావాలని ఇలా తీసుకున్నాను. ఇలా దీన్ని 1.5 కప్పుల షుగర్ పౌడర్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి నేను నెయ్యి వాడుతున్నాను, నూనె వాడుతున్నాను ఈ లడ్డూకి. ఇలా నేను నెయ్యి నూనె 2 వాడుతున్నాను గైస్. ఖచ్చితంగా మీరు కూడా నెయ్యి నూనె 2 వాడండి. ఆయిల్ కూడా నేను రీఫైండ్ ఆయిల్ వాడాను. ఇలా రీఫైండ్ ఆయిలే తీసుకోండి గైస్, వీలున్నంత వరకు. చాలా బాగా ఉంటుంది లడ్డు. మనము శనగపిండిని ఏ కప్పుతో అయితే కొలుచుకుంటామో అదే కప్పుతోనే అన్ని మెజర్మెంట్ చేసుకోవాలి గైస్. అప్పుడే మనకు పర్ఫెక్ట్ లడ్డు వస్తుంది. నేను అన్నీ ఒకే కప్పుతోనే చేసుకుంటున్నాను. చూడండి గైస్, మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోనే 1/2 కప్పు అంటే 1/4 కప్పు నెయ్యి, 1/4 కప్పు నూనె, అది రీఫైండ్ ఆయిలే తీసుకున్నాను. ఇలా 2 కలిపి ఒక 1/2 కప్పు తీసుకోవాలి గైస్. దీన్ని ఒక ప్యాన్లోకి తీసుకొని వేడి చేసుకోవాలి. ఇలా ఇది వేడైన తర్వాత దీంట్లోకి మనం ముందుగా జల్లి పోసుకున్న పిండిని వేసుకోవాలి. 2 కప్పుల పిండిని, శనగపిండిని వేసుకొని మనము లో ఫ్లేమ్లోనే దీన్ని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఈ పిండి మొత్తము మనము ఎంత నెయ్యి వేసుకున్నామో, నెయ్యి నూనె మొత్తం అంతను దీన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. మళ్ళీ నిదానంగా మనం కలిపే కొద్దీ ఇది దాన్ని అంతా రిలీజ్ చేస్తుంది. మనం ఏ నెయ్యినైతే మనము వేసిన నెయ్యిని పిండి పీల్చుకోయిందో ఇట్లా ఈ పీల్చుకునేదంతా ఇది రిలీజ్ చేస్తుంది. చూడండి గేస్, ఇట్లా స్పూన్కి చూడండి కనిపిస్తూ ఉంది కదా. అలా స్పూన్కి అంటుకున్నప్పుడు ఇంకొక స్పూన్ తీసుకొని దాంట్లోకి వేసుకుంటే సరిపోతుంది. కానీ దీన్ని మాత్రం కొంచెం ఓపిక చేసుకొని లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. మనము లో ఫ్లేమ్లో వేపుకుంటేనే మనకు పిండి బాగా వేగుతుంది. మనము హై ఫ్లేమ్లో వేపుకుంటే మాత్రం పిండి వేగదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి గైస్. ఇలా ఒక 15 నిమిషాలు తర్వాత వేపుకున్న తర్వాత చూడండి గైస్, మనకి అంత గుల్లగా వచ్చింది కదా పిండి మొత్తము. ఈ పిండి బాగా వేగిందో లేదో తెలుసుకోవడానికి నేను మీకు ఒక చిన్న టిప్ చూపిస్తున్నాను గైస్. చూడండి గైస్, ఇట్లా మనము ఈ పిండి పైన కొన్ని నీళ్ళు చల్లితే ఇట్లా సౌండ్ వస్తుంది గైస్. క్లిప్లో చూపించిన విధంగా సౌండ్ వస్తే మనకి ఇంకా పిండి కూడా వేగినట్లే. అప్పుడు మనం దింపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సీకి వేసుకున్నామే చక్కెర పొడి, 1.5 కప్పుల షుగర్ పౌడర్, ఆ షుగర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ మనకు డ్రైగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ మనము కలుపుతా ఉంటే మొత్తం పిండి చక్కెర అంతా కలిస్తే మనకి
ఆ వేడి మీద షుగర్ అంతా మెల్ట్ అయ్యి మనకు స్మూత్గా వస్తుంది ఈ పిండి కూడా. దీంట్లోకి నేను ఒక పావు కప్పు సన్నటి కాజు ముక్కలు కూడా వేసుకున్నాను గైస్. ఈ కాజు ముక్కలు కూడా వేసుకొని మనము బాగా కలుపుకోవాలి. మనకు పిండి వేడి మీద ఆ షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోతుంది, బాగా కరిగిపోతుంది. చూడండి గైస్. ఇంకా ఈ లడ్డు మిశ్రమం కాలుతా ఉంది. ఒక నిమిషం తర్వాత ఇట్లా మనము లడ్డు ముద్దలు చేసేంత మైని వేడిగా ఉన్నప్పుడు మనం చేసుకుంటే చాలు మనకి. అలాగే మీకు 2 టిప్లు షేర్ చేస్తున్నాను. మీకు లడ్డు గిన జారుగా అయిపోతే లడ్డు మిశ్రమము దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా కలిపి, అంటే మైదాను ఫ్రై చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకొని వేసుకొని కలుపుకోండి, జారుగా వస్తాయి. అదే మనకు పిండిగిన గట్టిగా అయిపోయింది అనుకో ఈ లడ్డు మిశ్రమము, దీంట్లోకి మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి లో ఫ్లేమ్లో 2 టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ వేసుకొని కలుపుకోండి, సరిపోతుంది. దాదాపు 100% కాదు, అట్లా రాదు, ఎందుకంటే మీకు పర్ఫెక్ట్ కొలతలు చెప్పాను మీకు. చూడండి గైస్, ఇలా అన్ని లడ్లను ముద్దలు చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా సిల్వర్ లీవ్స్తో మనము గార్నిష్ చేసుకుంటే మన స్వీట్ షాప్ స్టైల్లో బేసన్ లడ్డు రెడీ గైస్. చూడండి గైస్ ఎంత బాగున్నాయో, చూస్తుంటే చాలా నోరిపోతుంది నాకు. మీకు కూడా ఇలా నోట్లో నీళ్ళు తింటే కామెంట్లో తెలపండి గైస్. కానీ పర్ఫెక్ట్గా నేను చెప్పిన కొలతలతో చేసినదంటే ఖచ్చితంగా మీకు ఇలాంటి లడ్డులు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి గైస్. అంతే. ఇలా పండగ రోజులలో కానీ అలాగే మనకు తీపి తినాలనిపించినప్పుడు ఇట్లా పాకాలు గీకాలు ఏం లేకుండా మనం సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి గైస్, చాలా తొందరగా అయిపోతుంది. మనకి పిండి ఒక్కటి వేపేది టైం తీసుకుంటుంది, మిగతా ప్రాసెస్ అంతా ఈజీ ప్రాసెస్. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.